తాగే నీరు. అందుకనే పరిశుభ్రమైన నీరుంటే వచ్చే జబ్బులు సగం తగ్గించాలనే ఉద్దేశంతో ఆ రోజు అధికారులు అడిగాను. పన్నాది పక్కనుంది, కానీ ఎండాకాలం నీళ్ళకి సఫర్ అవుతున్నారు, బురద నీళ్ళు వస్తున్నాయి, నలక నీళ్ళు వస్తున్నాయి, అవి పోవటానికి మార్గం చెప్పుంటే వాళ్ళు ఒకటే చెప్పారు, సార్ ఎండాకాలం పన్నాది నీళ్ళు కిందకి వెళ్తాయి, అది డ్రా చేయడంలో బురద నీళ్ళు వస్తున్నాయి, అలా కాకుండా స్వచ్ఛమైన నీళ్లు మీ నెల్లూరు ప్రజలకు ఇవ్వాలంటే సంగం బ్యారేజ్ నుంచి లైన్ వేయాలన్నారు. ఎందుకనంటే సంగం బ్యారేజ్లో 365 రోజులు చక్కటి నీళ్లు ఉంటాయి. ఎంత ప్రాజెక్ట్ అంటే 550 కోట్లు అన్నారు. 550 కోట్లు శాంక్షన్ చేశాను. బ్రహ్మాండంగా సంగం బ్యారేజ్ 37 కిలోమీటర్ల నుంచి లైన్ వేసి నెల్లూరు మొత్తం లైన్లు వేసాం. వాటిని కూడా ఇంటికి కనెక్షన్ ఇవ్వాలా. మీ బ్లూ లైన్స్ అని మీ ఇంటి దాకా వచ్చిన్నాయి, వాటికి కనెక్షన్ ఇవ్వాలా. మేము మంత్రిగా ఉన్నప్పుడు 3 వార్డులకు కనెక్షన్ ఇచ్చాం, మిగతా వార్డులన్నీ ఆగిపోయినాయి. ఇంతలోకి గవర్నమెంట్ పోయింది. చిన్న పని, అది కూడా ఎవరు అడగలేదండి. సంగం బ్యారేజ్ నుంచి వాటర్లో అయిందామని ఎవరు అడగల. ఇలా అనేక కార్యక్రమాలు నెల్లూరు చేసాం. అన్నా క్యాంటీన్స్ 7 అన్నా క్యాంటీన్స్ పెట్టించా. ఉదయాన్నే పేదలు నిరుపేదలు వర్కకు పోయేటప్పుడు ఇంట్లో వండుకొని అది తీసుకోపోవటం ఇబ్బంది అవుతుందని చక్కగా అన్నా క్యాంటీన్ 5 రూపాయలకి పెట్టాం. ఈ రాష్ట్రంలో 2,25,000 మంది భోంచేస్తున్నారు రోజు. అట్ట అన్నా క్యాంటీన్స్ని మూసేశాడు జగన్మోహన్ రెడ్డి. అది మరీ దారుణం. పక్క రాష్ట్రంలో అన్నా క్యాంటీన్స్ ఉన్నాయి. తమిళనాడులో స్టాలిన్ వస్తాడు మీరా బ్రహ్మాండంగా కంటిన్యూ చేస్తున్నారు. కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్స్ ఉన్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా కంటిన్యూ చేస్తుంది. కానీ ఈ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్స్ మూసేసింది వైఎస్ఆర్సీ ప్రభుత్వం. ఇలా అనేక ఏసీ బస్ స్టాండ్లు పెట్టమని ఎవరు అడగల. నెల్లూరులో కారు పెట్టించా. ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే ఒకటే నేను చెప్తున్నాను, నేను అమరావతి రాజధానికి మంత్రిగా ఉన్నా. అమరావతి రాజధాని డెవలప్ చేయడానికి అనేక దేశ విదేశాలు తిరిగా. చైనా, జపాన్, రష్యా, అదేవిధంగా అష్కాబాద్, ఇలా అనేక దేశ విదేశాలు తిరిగా. అక్కడ మున్సిపాలిటీస్ చూసా, అక్కడ పార్కులు చూసా, అక్కడ మెట్రో సిటీస్ ఎలా చేశారు చూసా. ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు అడిగాను, సార్ అనేక దేశ విదేశాల్లో మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్ చూశాను, బ్రహ్మాండంగా డెవలప్ చేశారు, నాకు నెల్లూరుకి మోడల్గా చేస్తా, నాకు ఫండ్స్ స్పెషల్ ఫండ్ ఇవ్వమంటే 5,260 కోట్లు ఇచ్చారు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు. దాంతో నెల్లూరులో అనేకమైన చేశాను. ఇవన్నీ కూడా నన్ను ఎవరు అడగలేదండి. పేదల నిరుపేదలకి చక్కటి ఇల్లు ఉండాలని 43,000 ఇల్లు శాంక్షన్ చేశా. అన్ని ఇల్లు శాంక్షన్ చేయమని ఎవరు అడగల. ఆ రోజు అధికారులు అడిగాను, నెల్లూరులో పేదల నిరుపేదలకి ఎంతమందికి ఇల్లు కావాలంటే 43,000 ఇల్లు కావాలన్నారు. వెంటనే అధికారులు శాంక్షన్ చేశాను. ఈ రాష్ట్రంలో 11 లక్షల ఇల్లు శాంక్షన్ చేశాను మంత్రిగా. ఇల్లు నిర్మించేశాక కూడా ఆ రోజు ముఖ్యమంత్రి నాకు ఇచ్చారు. ఈ విధంగా చేయడానికి కారణం మీ అందరికీ చెప్తున్నాను. 2014లో నేను ఎక్కడా కంటెస్ట్ చేయలా, ఈ రాష్ట్రంలో ఎక్కడా కంటెస్ట్ చేయలా. నేను తెలుగుదేశం పార్టీకి 20 ఏళ్ళు సేవ చేస్తున్నాను. 2014కి 2014లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాలకి నన్ను ఇన్ఛార్జిగా ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబుని అపాయింట్ చేశారు. 4 నెలలు అక్కడ వర్క్ చేశాను. 34 సీట్లు ఉంటే అందులో 25 తెలుగుదేశం పార్టీ గెలుచుకున్నది. ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చే ముందు ఆ రోజు పార్టీ అధినేత, ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అడిగారు, క్యాబినెట్లోకి వస్తామని, రమ్మని ఆహ్వానించారు. ఇలాంటి విద్యావంతులు రావాలని ఆహ్వానించడం. ఆ రోజు అమరావతి రాజధాని కట్టే బాధ్యత నాకు ఇచ్చారు, ఇల్లు కట్టే బాధ్యత నాకు ఇచ్చారు, మున్సిపల్ శాఖ బాధ్యత నాకు ఇచ్చారు, స్వచ్ఛాంధ్ర బాధ్యత నాకు ఇచ్చారు, అన్నా క్యాంటీన్స్ బాధ్యత నాకు ఇచ్చారు, అనేక పోర్ట్ఫోలియోలు ఇచ్చారు. అయితే రాష్ట్రంలో 114 మున్సిపాలిటీలు చేశా. కానీ నేను పుట్టి పెరిగింది నెల్లూరులో, పుట్టి పెరిగింది నెల్లూరు గడ్డ మీద. ఒక పేద కుటుంబంలో పుట్టా. మా నాన్నగారు ఒక ప్రైవేట్ బస్ కండక్టర్, ఆయన చదువుకున్న 8వ తరగతి. మా అమ్మగారు ఏలుముద్ర చదవాల. అయితే నన్ను చక్కగా చదివించారు, చక్కగా చదివా. ఈరోజు భారత్